ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు సింగ్ రాథోడ్ గారికి, అదేవిధంగా అమర్ సింగ్ తోమర్ గారికి, ఎక్స్ జడ్పీటీసీ బాజు రాథోడ్ గారికి, అసలు జైరాబాద్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు గారికి, జడ్పీటీసీ ధర్కిల్ నాయక్ మెదక్ గారికి, దుర్గల అంబేద్కర్ కమిటీ, బాసు నాయక్, నాగేంద్ర నాయక్, కింద కూర్చున్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ సైనికులు, పత్రికా మిత్రులు, మేము ఎంత మాట్లాడినా ఈ 6 కంటే ఎక్కువ దూరం పోదు. మీ కళకి కొంచెం పదన పెట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపు 24 జిల్లాలు ఇవాళకి అయిపోయినాయి. రేపు 5వ తేదీ బాబు 5వ తేదీ భువనగిరు, 6వ తేదీ నల్గొండ. ఈ 2 జిల్లాలు తిరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లా, 5-6 జిల్లాలు మిగిలిన తర్వాత 33 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటన చేసి జిల్లా కమిటీ వేసి తర్వాత మండల కమిటీ, గ్రామ కమిటీ వేయడానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అక్టోబర్ 20వ తేదీ ముంబైలో థానేలో 51 మంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఎప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ గల్లీలో ధర్నా చేయలేదు. కానీ నేను వచ్చిన తర్వాత ఒక 300-400 మందితోటి చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి డిసెంబర్ 3వ తేదీ ఢిల్లీలో ఒక పెద్ద జంతర్ మంతర్ దగ్గర 5 ఎజెండాలు వారి సమస్య మీద కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకోపోవడం, అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 18 భద్రాద్రి కొత్తగూడెం, 19 ఖమ్మం, 23 సిద్దిపేట్, 23 సిరిసిల్ల, 24 కరీంనగర్, మంచిర్యాల, 25 కొమరం భీం, తర్వాత 28 మహబూబ్ నగర్, నారాయణపేట్, 30వ తేదీ జోగులాంబ గద్వాల్, 4వ తేదీ మెదక్, 5వ తేదీ నిర్మల్, తర్వాత సూర్యాపేట, తర్వాత వనపర్తి, ఇవాళ సంగారెడ్డి. దాదాపు 23-24 జిల్లాలు అయిపోయినాయి. 33 జిల్లాలలో ములుగు, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా,
వరంగల్ జిల్లా ఇట్లా కొన్ని 5-6 జిల్లాలు మిగిలిన తర్వాత 33 జిల్లాలలో జిల్లా అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత జిల్లా కార్యవర్గం అయిన తర్వాత మండల కార్యవర్గం తర్వాత ఏమో తాండా కమిటీ తర్వాత నియోజకవర్గం 40 నుంచి 60,000 ఓట్లు ఉన్న 60 నియోజకవర్గాలు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఆరోగ్య బంజారా సేవా సంఘ్ ఇన్ఛార్జీలను ప్రకటించారు. తర్వాత ఇవి అన్ని అయిన తర్వాత ఈ నెలలో మొన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన అతి త్వరలో ఈ నెలలోనే 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు తెలంగాణలో 33 జిల్లాలు 1500 మంది డెలిగేట్ తోటి ముఖ్యమంత్రి గారిని పిలిచి హైదరాబాద్ లో ఒక బంజారా కాన్ఫరెన్స్ పెట్టడం, మీ సమస్యలు వాడి దృష్టికి తీసుకోపోవడం. నేను వచ్చిన తర్వాత ఇదే హాల్లో అనేక సందర్భాలలో నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మీ పక్షాన మీ తాండల గురించి మంత్రులను నిలదీసిన రోజులు ఇక్కడ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. ఈ 4 గోడల మధ్య ఏదో కూర్చొని ఏసీలో నీళ్ళు తాగి వాళ్ళు ఇచ్చిన బాదాం పలుకు కిస్మిస్ బాదాం తినేసి ఎప్పుడు బయటికి పోలేదు. మా తాండాలకు రోడ్లేవు. మా వాళ్ళు కాంట్రాక్ట్ బంద్ చేస్తే వాడు ఇల్లు అన్న అమ్ముకోవాలి, లేకుంటే ఊరించి పెట్టి పారిపోవాలి. వీళ్ళ బిల్లు శాంక్షన్ కాదు. కానీ నారాయణలో ఉన్న 3 కుటుంబాల బిల్లు వీళ్ళు మట్టి వేస్తే వారు బంగారం వేస్తారు, వారు ముక్కుడి బిల్లు పాస్ అయితే వీళ్ళ బిల్లు పాస్ కావాలి. మంత్రులను నిలదీయడం తెల్లారి అందరి ఎస్సీ ఎస్టీ ఓబీసీలది బిల్లు ఇక్కడికి పాస్ కావాలి. ఈ విధంగా ఎక్కడ ఉన్న ప్రశ్నించే గొంతు ఎన్ని రోజులు నేను పదవిలో ఉన్నానని కాదు, వీరి గురించి నేను పదవిలో ఉన్న రోజులు ఏం పని చేసినానంటే నాకు అర్థం. గ్రామ పంచాయతీ నందాభివృద్ధి మొదలుపెట్టింది. తాండలకు గ్రామ పంచాయతీ చేసినదంతా 3,127 మందిని సర్పంచ్ చేసిన ఘనత ఈ రామనాయకు దక్కింది. కేసీఆర్ తాండలలో సిద్దిపేట సైట్ లో తాండలు లేవు, ఎక్కువ ఒక 2-3 తాండలు ఉంటాయి. కానీ మైదాన ప్రాంతంలో నారాయణగఢ్ కానివ్వండి, జైరాబాద్, సంగారెడ్డి, అందోల్ అనేక జాగాలలో దాదాపు 10-12 వేల తాండలలో తాండలు ఎందుకు గ్రామ పంచాయతీ చేయాలన్నప్పుడు తాండలు గ్రామానికి దూరం ఉంటాయి. ఏ అభివృద్ధి జరిగిన గ్రామంలోనే అభివృద్ధి జరుగుతుంది. ఓటు వేయడానికి మేము పోతాం. ఆ రోజు ఓటు వేయడానికి 5-6 కిలోమీటర్ల దూరం పోయి ఓటు వేయాలి. మేము వారికి అనుకూలమైన ఓటు పడితే ఓటు వేయిస్తారు, లేకుంటే ఈ గిరిజనులపై దాడి చేసి సగం దూరం తెచ్చే కొట్టి వాళ్ళని ఎనగొడతారు. అందుగురించే తాండలు సపరేట్ కావాలి. 15 ఆగస్టు వస్తే మేము మా తాండలలో దండలు ఎక్కి అన్నా వద్దా, మాకు స్వాతంత్ర్యం వచ్చిందా రాలేదా, మా తాండా సపరేట్ గ్రామ పంచాయతీ అయితే ఆ తాండలు సర్పంచ్ జెండా ఎగరేస్తారు అని ముఖ్యమంత్రికి చెప్పి 26 జనవరి రోజు మేము జెండా ఎక్కించుకోవాలి, 15 ఆగస్టు జెండా ఎక్కించుకోవాలి, అక్టోబర్ 2 గాంధీజీ జయంతి చేసుకోవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 14 చేసుకోవాలి. తాండలు గ్రామ పంచాయతీ కనుక అయితే ఆ తాండలు డెవలప్మెంట్ అయితే రోడ్లు అవుతాయి,
స్కూల్ బిల్డింగ్ వస్తుంది, తర్వాత నీళ్ళు వస్తాయి, నడవడానికి రోడ్డు వస్తుంది, హెల్త్ సెంటర్ వస్తుంది, ఒకరిద్దరు డాక్టర్లు వస్తారు, పరిశుభ్రత ఉంటుంది అనే ఉద్దేశంతో 73 అంశాలు 2014 మొదటి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి నేను మాట్లాడిన తర్వాత రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటూ తమ్మి రాళ్ళ తాండూరు గ్రామ పంచాయతీ చేసుకున్నాం, చాలా మంచి వాతావరణం, ఒక మెట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక మెట్టు సాధించిన ఆ రోజు సంతోషపడ్డాం. కానీ ముఖ్యమంత్రి గారికి ఇంకో మాట చెప్పినారు, తాండలను గ్రామ పంచాయతీ చేసినంత మాత్రాన తాండలు బాగుపడవన్నా, ఆ దానికి రెవెన్యూ విలేజ్ కనుక చేస్తే కొంత రెవెన్యూ వస్తుంది, ఆ గ్రామ పంచాయతీ బాగా నడుస్తుందంటే తమ్మి ఒక 6 నెలల తర్వాత చేద్దాం, ఇప్పుడైతే మనం తాండలను ముందుగానే డిక్లేర్ చేద్దామని చెప్పడం జరిగింది. తాండలు డిక్లేర్ అయ్యి 3000 మంది సర్పంచ్లు అయ్యి ఈ తాండల 15 ఆగస్టు రోజు జెండా ఎగిరేస్తున్నాం. ఇది నాకు తర్వాత బంజారాస్ మాది, బంజారాలు మేము, ఇది ఈ ప్రాంతం మాది. మేము గోల్కొండ జిల్లా నైజాం నవాబు పప్పు ఉప్పు అన్ని సరఫరా చేసినాం, కానీ మా చరిత్ర ఇక్కడ లేదు. ఆ రోజు ముఖ్యమంత్రిని ఒప్పించి రోడ్ నెంబర్ 12 బంజారాస్ లో 2 లక్షల రూపాయలు గజం దొరికే జాగా ఆడ బంజారా భవన్లు టెంకాయ కొట్టి ఇవాళ 100 కోట్ల రూపాయలతో బంజారా భవన్ మీరు సమావేశాలు ఏర్పరచుకోవడానికి, మీరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఆ బంజారా భవన్ దోహదపడుతుంది. ఇవాళ మా రామచంద్ర నాయక్ వస్తుండు, ఆ రోజు మార్కెట్ కమిటీలో చైర్మన్లకు రిజర్వేషన్ లేదు. నేనన్నా వ్యవసాయం ఎవరు చేస్తారన్నా, ఇవాళ ఇక్కడ తాండూరులో జైరాబాద్ లో చెరుకు ఎవరు పండిస్తారు, తర్వాత పత్తి ఎవరు పండిస్తారు, ఎస్సీల దగ్గర అయితే అంత భూమి లేదు, కందులు ఎవరు పండిస్తారు, వ్యవసాయం ఎక్కువ చేస్తామంటే దంపడలు చేస్తుంది. అందు గురించే వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఈ నాయకుడు. ఇవాళ కమిషన్ మెంబర్ అయినా, ఇవాళ కమిషన్ మెంబర్ లో నాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. 2 అటెండర్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ నా చేతి కింద, ఒక పీఏ, 3 లక్షలకు కింద. నేను హాయిగా ఉండవచ్చు. నేను ఎందుకు సంగారెడ్డి రావాలి, ఎందుకు 23 జిల్లాలు 30 జిల్లాలు ఎందుకు తిరగాలి, మిమ్మల్ని ఏకతాటి ఎందుకు చేయాలని ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డిలో ఇవాళ మనం చిన్న సమావేశం కావచ్చు. రామచంద్ర కన్నా వస్తారు, చాలా తక్కువ మంది వస్తారన్నారు. 5 మంది పాండవులు ఉండాలన్నా కొంతమంది కౌరవులు వస్తారు. మీరు కూర్చున్న ఇక్కడ ఒక్కొక్కడు ఒక 1000 మంది కలిసే పర్సనాలిటీ, కదిలించే పర్సనాలిటీ కూర్చుందని నేను నమ్ముతున్నాను. రేపు తాండూరులో కమిటీ వేయాలి, మండల కమిటీ వేయాలి, తర్వాత జిల్లా కమిటీ మీరే వేసుకోవాలి. ఇంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఒకటే ఉండే. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎంప్లాయీస్ కమిటీ ఒకటి ఉంటుంది, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ విద్యార్థి కమిటీ చేస్తా, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ యూత్ కమిటీ చేస్తా, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ వ్యవసాయం చేస్తున్న రైతుల కమిటీకి ఇస్తుంది. రైతులు తీర్మానం పాస్ చేయించిన ఎక్కడైతే అడ్డీలు ఉంటాయో
ఎక్కడైతే మార్కెట్ కమిటీకి ధాన్యం తీసుకోపోతారో ఆ మార్కెట్ కమిటీలో ఎస్టీలకు దుఃఖాలు ఉంటాయి. వ్యవసాయం చేసేటోళ్ళు వీరికి దుఃఖం ఎందుకు ఉండవద్దని రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కు కొంత రేపు తీసుకొస్తున్న అందులో తాండూరు మార్కెట్ యార్డ్ కానివ్వండి, ఇవాళ నిజామాబాద్ పసుపు బోర్డు కానివ్వండి, అక్కడ మీకు కనుక ఒక దుఃఖం వస్తే ₹1 కోటి దుడ్డు తీయడానికి ఇది పొగడుతున్న ఇది ఏదో చాయ్ తాగి నీళ్ళు తాగి నాకు ఆ దొర ఇప్పించిండు దండాలు పెట్టుకుంటా వీళ్ళని బడ్జెట్ కాదు. ఎప్పుడైతే మీ గురించి ఇలా మీరు అనుకుంటారు రాముడు నాయక్ ఒక లవణంలో లీడర్ అండి వాళ్ళని రాముడు నాయక్ ఎస్టీలో లీడర్, రాముడు నాయక్ ఎస్టీలో లీడర్, రాముడు నాయక్ బీసీలో లీడర్, రాముడు నాయక్ వ్యవసాయ కూలీలో లీడర్, రాముడు నాయక్ కార్మిక వర్గానికి లీడర్తో వివరిస్తుంది. ఎక్కడ నేను నారాయణలో పుట్టినా మొన్న 30వ తేదీ ఇంతకుముందు అమర్ సింగ్ పవార్ చెప్పినట్లు 1953 ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా డిగ్రేస్ లో ఈ శంకుస్థాపన జరిగింది. సంఘం ఇట్లనే కూర్చొని ఆ రోజు బిపి నాయక్, సుధాకర్ నాయక్, రామ్ సింగ్ భాణావత్ కొంతమంది కూర్చొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘము మన గోదావరి నది నాటి కూడా ఎట్లా పుట్టిందో, నది పుట్టినప్పుడు ఒక చుక్కతోటి పుడుతుంది, వర్షం వచ్చినప్పుడు ఒక చుక్కతోటి కింద చింపులతోటి స్టార్ట్ అవుతుంది. ఆ చుక్క పోయి తలావుడి పని, తలావులో బనే, తళావు బనే, సముద్ర బనే. అందు గురించి దాని మీద 2 ముఖ్యమంత్రులు. ఇది చరిత్ర గల సంఘం. కర్ణాటకలో పిసిసి ప్రెసిడెంట్ కేటీ రాఠోడ్ అయింది ఈ సంఘం మీద. తర్వాత 2 సార్లు ఎంపీ అయింది. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఆయన జనరల్ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత సోషల్ జస్టిస్ మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిపోతారు. అట్లా ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంతో మంది ఎంపీలు. నిన్న మహారాష్ట్రలో అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే 2 మంత్రులయ్యారు ఈ జాతర. ఇంతకుముందు మా సిపై ఎస్పీ నాయక్ అంటుండే టీఆర్ఎస్ ని గెలిపించింది మేమే, టీఆర్ఎస్ ని దించింది మేమే. మీ దగ్గర యూనిటీ లేదని మీరు అనుకుంటుంది, కానీ ప్రాంతీయ పార్టీలు మీకు యూనిటీ ఉందనేది వాళ్ళకి తెలుసు. అందుగురించే మీరు ఒక తాటిపై, ఒక సంఘటనపై ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మీరు ఎన్ని సంఘాలు పెడుతున్నారు మాకు అభ్యంతరం లేదు. నంగారా భేని, దేవాలయాల సేన అని, ఇంకో సేన అని, ఇంకో ఇది అని మీరు పెట్టుకోండి. కానీ జాతి సమస్య వచ్చినప్పుడు ఒక అంబ్రెల్లా కింద, ఒక గొడుగు కింద ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మీరు మాట్లాడుతున్నారు. అన్ని జిల్లాలు మీరు ఎన్నికలు వచ్చినప్పుడు మీ జెండాను మీరు పట్టుకోండి, నేనేం చెప్తాను. కానీ జాతి సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక చేతుల దండ పట్టుకోండి, ఒక గొడుగు కింద రావాలని తెలుస్తుంది. ఇలా మనం ఎస్టీలో ఉన్నాం, ఇక్కడ కర్ణాటకలో ఎస్టీలో ఉన్నాం, ఢిల్లీలో ఎస్టీలో ఉన్నాం, హర్యానాలో ఎస్టీలో ఉన్నాం, బీహార్లో ఎస్టీలో ఉన్నాం, ఒరిస్సాలో ఏమీ లేదు, రాజస్థాన్లో కోల్కిస్తా, మహారాష్ట్రలో డీనోటిఫై. మొన్ననే 3వ తేదీ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి, తర్వాత సోషల్ జస్టిస్ మంత్రికి, న్యాయశాఖ మంత్రి, లా మినిస్టర్, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు అందరికీ, మళ్ళా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కు దేను అమర్ సింగ్, కిషన్ సింగ్ అందరూ రామ్దాస్ గారు 4 రోజులు ఢిల్లీలో ఉండి
అందరి దృష్టికి తీసుకోపోతే దాని మీద చర్చ జరిగి ఇవాళ తమిళనాడు గవర్నమెంట్ అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసింది, తమిళనాడులో లంబాడోలకు బంజారాలకు ఎత్తులు ఇవ్వాలి. తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాల్మీకి అసెంబ్లీలో తీర్మానం చేసి ఉత్తరప్రదేశ్ కూడా బంజారాకు ఎత్తిక దర్జా దేదా అని వారు తీర్మానం చేసింది. తర్వాత గోవాలో గిట్ట తీర్మానం జరిగింది. మొత్తం ఇండియా లెవెల్లో తిరిగి మా ఇప్పుడు రూసింగ్ అంటుండే అన్న మాకు ఐచ్ఛిక సెలవు అంటే ఆప్షన్ హాలిడే ఇచ్చిరు. 2024 కాంగ్రెస్ అధికారంలో వస్తే దేవాలాల్ మహారాజ్ జయంతికి ₹1 కోటి ఉంటే దానికి 2 కోట్లు ముఖ్యమంత్రితో చేసి GOMS నంబర్ 252 తేదీ 14/20/24 నంబర్లకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా డిక్లేర్ చేసిన అందరికి 12 ఉంటే మీకు 13 లీవులు వస్తాయి. ఆ రోజు మీరు స్కూల్లో పనిచేసిన, యూనివర్సిటీలో పనిచేసిన, ఏ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఈ జీవోకి ఇది డిక్లేర్ అయింది. డిక్లేర్ అయినంత మాత్రం నేను సంతోషపడతలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేసిరు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఒక మెమరాండం ఇవ్వడానికి కోరుతున్నా. ఇవాళ మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, ముస్లింల మత గురువు. ఇవాళ క్రిస్టమస్ ఉంది, వాళ్ళ మత గురువు పుట్టినరోజు యేసు ప్రభు. అట్లనే గురు గోవింద్ సింగ్ సిక్కులలో ఉన్నాడు, సిక్కు మతానికి మత గురువు. అదేవిధంగా హిందువులకు కృష్ణ అష్టమి. మరియు బంజారాలు 15 కోట్ల మంది ఉన్నది ఈ భారతదేశంలో. వారి మత గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ ఇండియాలో హాలిడే డిక్లేర్ చేయాలని ప్రధానమంత్రికి నేను కోరుతున్నామన్నా. చర్చ జరుగుతుంది. పార్లమెంట్ లో 8-10 మంది ఎంపీలను బట్టి ఒక్క రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో ఏదైతే ఉందో ఎస్టీ దర్జా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. మూడవది, మీకు రిజర్వేషన్ లేకపోతే మీరు జడ్పీటీసీగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో నేను ఎంపీటీసీ అయినా, నేను జడ్పీటీసీ అయినా, నేను సర్పంచ్ అయినా, ఎంతమంది జనరల్ సీట్లు అయినా చేతులు లేపట్టారు. ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో దాని ప్రకారం ఇవాళ డీలిమిటేషన్ నడుస్తుంది 2027లో. మళ్ళా ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్ అయితే మళ్ళా రిజర్వేషన్ పెరిగిందనుకో, మళ్ళా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంకే పోతాయి. అందు గురించి మీ అందరి సమస్యలు తీసుకొని ఢిల్లీ పోయి డీలిమిటేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో, రేపు ఎన్నికల కమిషన్ దగ్గర నేను రామచంద్ర అందరం వేదికపై ఉన్న, ఇక్కడ వేదిక కింద ఉన్న యాక్టివ్ మెంబర్స్ అందరం పోయి నేషనల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఎస్సీలకు ఏ విధంగా చేసిరో, జిల్లా యూనిట్ తీసుకురో, ఎస్సీలకు అదే యూనిట్ కనుక తీసుకువస్తే ఇవాళ మైదాన ప్రాంతంలో మనం మీరు ఉన్నది 40 లక్షల మంది. ఇక్కడ ఏ బోర్డు లేడు, ఏ కొయ్య లేడు. మహబూబ్ నగర్ లో, రంగారెడ్డిలో, మెదక్లో, సంగారెడ్డిలో, నిజామాబాద్ లో, నల్గొండలో మొత్తం బంజారాలే ఉన్నాయి. 70 సంవత్సరాలైంది. ఎంతమంది ఎమ్మెల్యేలైంది ఏరియాకి మీరు ఆయన రాజవలన్నా. అందు గురించే మైదాన ప్రాంతంలో డీలిమిటేషన్ కావాలి.
ఇక్కడ గిట్ల రిజర్వేషన్ రావాలి. ఎక్కడో ఆదిలాబాద్ లో గెలిచినైనా నారాయణ గురించి మాట్లాడే పరిస్థితి ఉండాలి. అందు గురించే మీరు ఈ మైదాన ప్రాంతాలలో రిజర్వేషన్ లో డీలిమిటేషన్ లో మార్పు తీసుకొచ్చి ఇక్కడ రిజర్వేషన్ అయితే మైదాన ప్రాంతంలో మీరు శాసనసభ్యులయ్యే అవకాశాలు ఉంటాయి. అందు గురించి ఈ మల్యాల సేవా పరిస్థితి తర్వాత వయసులో రిజర్వేషన్, పెట్రోల్ బంక్ లో రిజర్వేషన్ ఉంది, రేషన్ షాప్ లో రిజర్వేషన్ ఉంది, తర్వాత ఉద్యోగాలలో 6% ఉంది, మళ్ళీ అనేక దాంట్లో రిజర్వేషన్ ఉంది. సచ్చినా బతికినా ఎవరి ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. పాప పుట్టినా తాగుతారు, పండుగ వచ్చిన ఇంత సారా కూర కారం లేకపోతే తెలంగాణలో పండుగనే కాదు. మేము తాగేటోళ్ళం, మీరేమో సారా అమ్మేటోళ్ళం. మా చిత్త వయసులలో రిజర్వేషన్ కావాలని చర్చ జరిగింది 3 రోజులు. రాములు నాయక్ కిందనే ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి తప్పకుండా రిజర్వేషన్ కావాలి, రాజ్యాంగం రాసింది, రెవెన్యూ ఇస్తుంది, మేము చచ్చిపోయినా తాగేటోళ్ళు లబ్బడోళ్ళు చచ్చినా చావుపోయినా చచ్చిపోయి శవం ఉన్నా తర్వాత పిల్లలు పుట్టినా ఆడపిల్ల పుట్టితే అందరూ ఏడుస్తారు, మనం నవ్వుకుంటూ ఉంటాం. లక్ష్మీ పెద్దవిద్ర తాళ్ళకి కోటరు ఇవాళ వయసులో గిట్ట మీరు ఒక 100 మంది వయసు ఉన్నది. ఇది రాముడు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది మీకు ఒక ఓటు. ఆకలి అయితే నాకు తెలుసు, నేను షుగర్ పేషెంట్. ఇవాళ కలిసిరు మీరు. నేను అన్నం తినగాని మీ గుర్రం తినడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఇచ్చిండు. ఆదానికి ఒక ఓటే, అంబానీకి ఒక ఓటే, నీకు ఒక ఓటే, నాకు ఒక ఓటే. నీకు ఓటు లేకపోతే నీ తండ్రికి వచ్చేటోళ్ళ అని అడుగుతున్నా, కానీ ఆ ఓటు విలువ మీకు తెలియదు. రేపు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లకు బూత్ కమిటీలు వేసి అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుని ఒక జేఎన్యు ప్రొఫెసర్ ఢిల్లీకి ఇచ్చి ఒక అంబేద్కర్ యూనివర్సిటీ రాజ్యాంగం మీద ఓటు విలువ మీద ఏమో జేఎన్యు యూనివర్సిటీ ప్రొఫెసర్, అదేవిధంగా బిజినెస్ స్కూల్ పూర్ణకి వచ్చి ఒకరోజు జైరాబాద్ నారాయణకి అవుతుందా కాదా? 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకరోజు అవుతుందా కాదా? ఒకరోజు సంగారెడ్డి అందరూ 30 రోజులు 60 నియోజకవర్గాలు 40 నుంచి 60 వేల ఓట్లు ఉన్నాయి. మీరందరూ సంఘటితమైతే ప్రభుత్వాలు ఊటంటే ఊటింటే మీ ముందు వచ్చిన ఈ విధంగా చెప్పుకుంటా పోవాలంటే నిన్న 30వ తేదీ ఎప్పుడన్నా ఐమాస్ థియేటర్ దగ్గర అంత పెద్ద చౌరస్తల ఎప్పుడన్నా టెంట్ వేసినా, మీకు ఎవడన్నా పర్మిషన్ ఇచ్చిందా? చక్కగా టెంట్లు వేసినా, హెచ్ఎండిఏలో పోయినా, ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ దగ్గర ఒక ముద్ర కొట్టించుకున్నా, వచ్చినా పోలీసులకు ఇచ్చినా రాని 100 టెంట్లు తీసుకోపోతాం. మీరు రా టెంట్ ముట్టు అన్న. నిన్న బ్లడ్ క్యాంప్ జరిగింది, 100 మంది బ్లడ్ క్యాంప్ ఇచ్చారు. అప్పుడు ఎవరో శ్యామ్ నాయక్, ఎవరో రామచంద్ర నాయక్, ఎవరో ఇంకో నాయక్, ఎవరో రాముడు నాయక్ ఏం చేసిరని అడగడానికి ఇవాళ రాముడు నాయక్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక యూనిట్ వచ్చింది. నిన్న జెండా ప్రోగ్రాం. నాకు బాధ ఎక్కడ ఉందంటే సంగారెడ్డిలో ఒక జెండా ఎగిరింది. నేను సంగారెడ్డి వాసిని, మీ కొడుకుని, మీ నెత్తురుని. నారాయణఖేడ్లో ఒక జెండా ఎగరాలే, సంగారెడ్డిలో ఒకటే ఎగరాలే, జైరాబాద్ నియోజకవర్గం లేదు, అందరిలో లేదు. కానీ నేను ఇక్కడ నాయకత్వం అది నాకు బాధగా
30 తేదీ వచ్చే సంవత్సరం 73 దాటి 74 పోతుంది. ప్రతి తాండలో, ప్రతి మండల కేంద్రాలలో, ప్రతి ఇంటి మీద ఆల్ ఇండియా బంజారా సేవా జెండా. రేపు ఫిబ్రవరి 15 అన్ని తాండలలో మనం సేవాలాల్ మహారాజ్ జయంతి చేసుకుందాం. చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి తోటి రేపు ఎల్లుండి పోయి మాట్లాడి, రంజాన్ ఏమో అక్కడ బిర్యానీ గిట్ట ఉంది, రంజాన్ ప్రార్థనలు చేస్తారు ఎల్బీ స్టేడియంలో, క్రిస్మస్ అక్కడనే చేస్తారు. అట్లనే సేవాలాల్ మహారాజ్ జయంతి మాకు 2 కోట్ల రూపాయలు వద్దు, మాకు ప్రతి నియోజకవర్గంలో ఒక 10 బస్సులు పంపించండి, ఎల్బీ స్టేడియంలో సేవాలాల్ భోగ్ బండారం పెడతాం. మా తాండలలో పూజ చేసుకోవడానికి మాకు డబ్బులు అవసరం లేదు, కానీ మా మందరం ఒకటి కావడానికి ఎల్బీ స్టేడియంలో ఇవాళ అటువంటి జయంతి చేయమని ప్రభుత్వానికి చెప్పడానికి పోతా ఉన్నాడు. అప్పుడు దసరా పూछते थे, दसरा पूछते ना अब भी कहता है यानी साई वेदास पेटेल कहीं को पाटो भाग में रहता कचेरी पाचन वेदास सावकार मुनामलास. आज इंदिरा गांधी రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత, అమర్ సింగ్ చెప్పిన తర్వాత 78లో మనం రిజర్వేషన్లో వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఒక సిఐ గడుపుతున్నట్టే అది కాంగ్రెస్ ఇందిరా గాంధీ. ఇవాళ రిజర్వేషన్ మీరు అందరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారంటే చాలా తక్కువ. 10% మంది రిజర్వేషన్ గురించి కొట్లాడినాం, ఏ ఎంప్లాయీస్ కొట్లాడలే. రాములు నాయకులు వెంబడి ఉన్న గుడిసెలోళ్ళు, ఆటో నడిపించేటోళ్ళు, కార్మికులు, ముఖ్యమంత్రి చేరమైంది 10 నిమిషాలు ఆపేసినాం. 40-50 పోలీస్ స్టేషన్లో మా కార్యకర్తలను తిప్పుతున్నారు, జైలుకు పంపించాలని రాత్రి ఎఫ్ఐఆర్ అవుతుంది. వాళ్ళ కనుక మీరు జైలుకు కనుక పంపిస్తే అమరణ నిరాహార దీక్ష గుర్తుంటా కంట్రోల్ రూమ్లో చెప్పిన వాళ్ళని అందరినీ విడుదల చేసి తెల్లారి 6 నుంచి 10% రిజర్వేషన్ వచ్చింది. ఇలా ఎంప్లాయీకి ఎందుకు చేస్తుందా అంటే, నీకేమన్నా అన్యాయం ఉంటే రాముడు నాయక్ యాదకి వస్తాడు. నీ ప్రమోషన్ రాలేదు రాముడు నాయక్, నీ పిల్లలకు సీట్ రాలేదు రాముడు నాయక్, ట్రాన్స్ఫర్లు మంచికి రాలేదు రాముడు నాయక్, కానీ మీటింగ్ పెట్టినప్పుడు రాముడు నాయక్ యాదవ్ రాడు. ఇవాళ ఆదివారం లేదు కదా, ఇవాళ శనివారం ఉంది కదా, మాకు చుట్టి లేదు కదా, కాదు तारो सत्रो दसरा पूजा तो बरसपत भी रहता, मंगलवार भी रहता, पर उनका तो छुट्टी ले ली, तू छुट्टी लगाना चाहिए. आज संभव करे तो तमें, मैं हुई हूँ, रिटायरमेंट वेदाई हूँ, मार छचापरे नाचो पढ़ाई हूँ, मैं एक अमेरिका में घर बांधी हूँ, इंडिया ले ये बंदा ही तो कोई अमेरिका ला बात को, न्यू अमेरिका ला सच्ची को तो नहीं ले पेट्रोल ओकर उड़े. కానీ అదే తెలంగాణలో మీరు పుట్టిన ఊరు, మీరు చదువుకున్నారు. ఇవాళ లక్షలాది రూపాయలు, అనేక మంది ఎంఆర్ఓలు ఉన్నారు. ఇక్కడ 50-100 ఇండ్లు సంగారెడ్డిలో మీరు కట్టుకున్నారు. ఇవాళ 25-30 మంది రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్లకు ఏం భయం? ఎందుకు రారు? ఎందుకు మీ పింఛన్లు ఆగుతాయా? మీ పింఛన్ల మీద ఏమైనా ఏరియాస్ తక్కువ చేస్తారా? నీకైతే డ్యూటీ ఉంది. అరే ఇది సంఘం మీటింగ్, అదే మీ ఎవడన్నా దొర చెప్తే తాండలో ఉండి 7:30 స్నానం చేసుకొని అరే మీటింగ్ అని జావు అదే దా చదవు లారీ అని ఎక్కిస్తారు మీరు. కానీ మీ మీటింగ్కి ఎందుకు రాదని అందు గురించి ఎంప్లాయీస్ మిత్రులారా, మీ ప్రమోషన్లకే, మీ రిజర్వేషన్లకే, మీ పిల్లల సీట్లకే మా సాళి పై అయిపోయి पण पेटे में पैदा हुए थे पण भाई बारे में कहीं पड़ी साड़ी बारे में गाड़ी कर देर वास्तु ऐसे भूल जाओ, याड़ी बाप में नाचो देखो, छचा लगाओ, फूकी
बायकेर घरे में गोळ खाते उंदाड गरीबेर घरे कन व्या हो उंदाड नहीं तो एक होळी आई देना ये करो पण તમે તમાર ભિયા કેદારો ઓર ક્યારે ઉણા તાંડી મત નતા તમે કેદારો కేదారు તાંડી రాదక ఎవరు ఆడతారు ఎస్సీలు ఎస్టీలోనే ఆడతారు డబ్బు ఎవరు కొడతారు ఎస్సీలు కొడతారు డ్యాన్స్ ఎవరు చేస్తారు నమ్మడం చేస్తారు అందు గురించే మీ అందగా మీరు తాండలు ఆడుకోండి మంచి వాతావరణం పెళ్లి అయింది ఆడండి सारी रात नाचो जेर वास्तु सेवालाल महाराज उधर 3 तारीखे 5 डिमांड एक टाइम को 8వ షెడ్యూల్ గోర్గోలి చేర్చాలి రెండవది హతిరామ్ బాబు ఆస్తులను కాపాడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడవది లక్కీషా బంజారా ఎక్కడైతే పార్లమెంట్ గట్టిలో అది లక్కీషా బంజారాది విగ్రహం పెట్టాలి ఢిల్లీలో నాలుగవది తపస్శ్రీ రామారావు మహారాజ్ కి భారత రత్న ఇవ్వాలి ఈ 4-5 డిమాండ్లతోటి మనం ఇచ్చేసినాం తాండే तो जाओ आ पर्व तक रामनायक पर्व तो कायेंगे रामनायक के लायक सैन्यम रेणु एक रात जितनु तो सैन्यम रेणु तमें सैन्यम तैयार करे लायक हर एक बिना से कमेटी घालने और पक्ष नायक कारभारी को मळा हर एक तांडे ने नायक कारभारी रहते 12,000 तांडे थे 12,000 नायक के कारभारी में मळाव लगाड़े वालों हैदराबाद में वो मळाय में नायक कारभारी रहते सेम रुमाल बांधा दो तू गोर दीप प्रताप में सेम रुमाल बांधा तो पूरा काय को खेलोर करतो वो रविंद्र भारती का हुए केले रात चटई दिखा 30 लाख के कार्ड जाओ पण के हम निकालते सेवालाल महाराज तुम्हें कलर देगो सेवालाल महाराज तुम्हें आशीर्वाद देगो सेवालाल महाराज तुम्हें से करगो पण तुम जात काय मत करो दान उठेगा दिनोर हमार पट्टा 5,000 रुपया दिनोरा 17 वर्ष का तो 5 वर्ष दिन तो मोड घाला वर्षन 17 दाड़ रहा 365 दाड़ 5 वर्ष 18 से 25 दाड़ डिवाइडेड बाय तेलुगुला बाबा ఈ బాబాసాహెబ్ ₹2.80 టోటల్ ఇది అందు గురించే ఓటు ఇచ్చిందా అందు గురించే మీరు ఇచ్చేటోళ్ళు ఉన్నారు మేము తీసుకునేటోళ్ళు నాకు స్కూల్ బిల్డింగ్ కావాలి నా తాండకు రోడ్డు కావాలి నాకు లోన్ కావాలి నాకు 2 బర్రెలు కావాలి నాకు ఏమో గొర్రెలు కావాలి గొర్రెలు ఇచ్చేటోళ్ళు తయారు కావాలి 70 సంవత్సరాలు ఇట్లా ఓట్లు తీసుకున్నారు వేసిరు ఆ ఓట్లను మీరే తీసుకుంటారు మీ జనాభా ఎక్కడ ఉందో అక్కడ కొత్తగా ఎడ్యుకేటెడ్ చేస్తే ఒక సర్పంచ్ అయితే ఎంతో పవర్ వస్తుంది ఒక జడ్పీటీసీ అయితే ఎంతో పవర్ వస్తుంది ఒక ఎంపీటీసీ అయితే ఎంతో పవర్ వస్తుంది రాజకీయ గోలే మీ అభివృద్ధికి దోహదపడుతుంది ఆధారమైన క్లాసులు తీసుకుంటాం అన్ని నియోజకవర్గాలలో తిరుగుతున్నాం ఇవాళకి సంగారెడ్డి నియోజకవర్గం మన జిల్లా ఒక్కసారి మీరు యూనిటీ అయితే అందరికీ తెలుస్తుంది यूनिटी बढ़ के यदि वाक्य देने के कट जाए तो परवाची मर जाए परवाची देर वास्तव आज संगम नानकी संगम खोजी राम भैया के आज तो तुम्हें लागे तो हमारे संगम में काम करो बल्ला लागे तो हम तुम्हें पूछे भी हमारे देर वास्तव तो 5 आदमी तो तुम 5 आदमी तुम्हें निकालो जिलाध्यक्ष केम बनाओ मंडलाध्यक्ष केम बनाओ तांडाध्यक्ष मंडलाध्यक्ष होंगे बनते ये बना दे जब जिला में पोस्ट आई पहुंची तो राष्ट्र में भी राष्ट्र में आई पहुंची नेशनल में తీసుకుందాం కేజీ కాడే వాస్తు है कौन कार्ड में घर में एक कार्ड में घर से आए तो जाते जोड़े वास्तु है तब एक संगठन ना करे वास्तु है તમાર ભિયા કેદાર હજી ઘણી મીટિંગ છે और पता है गाम गाम फरतु अजय भजन मंडली तयार किलो आज अंबेडकर एम जयशंकर सेवालाल काय किलो कर एक जाग 10,000 आदमी जमा कर वो भजन मंडली सारी रात बोलत होता तमें सेवालाल महाराज चरित्र माना मत माऊली तळदार चरित्र माना मत बकरा काट दीजिए खाल दे भोग दीजिए फरमा
రామ్ రామ్ జై సేవాలాల్